హాయ్ అండి, వెల్కమ్ టు జింజర్ బోల్ కుకింగ్ ఛానల్. నేను తయారు చేయబోయే రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, పక్కా కొలతలతో నేను చెప్తాను. ఎవరైనా సింపుల్గా ఈజీగా తయారు చేయొచ్చు. 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. దానికి 50 గ్రాముల చింతపండు తీసుకుని గుజ్జు తీసుకుని తర్వాత దాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో పసుపు తర్వాత నూనె వేసి మగ్గనివ్వాలి. నూనె పైకి తేలే వరకు దానిని స్టవ్ మీద ఉంచి మగ్గనివ్వాలి. దాని తర్వాత పక్కన పెట్టుకుని వేరే కడాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆవాలు 1 స్పూను మెంతులు వేసి దాంతో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై అయ్యి అవి మంచి సువాసన వచ్చినాక దానిని తీసి మిక్సీ పట్టుకోవడమే. మనం ముందుగా శుభ్రంగా కడిగిపెట్టిన ఉసిరికాయలను తీసుకుని ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు కారం చేరి ఉసిరికాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. 1/2 కేజీ ఉసిరికాయలకి 1/4 కేజీ ఆయిల్ తీసుకుని ఫ్రై చేసి వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నూనెలోనే తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం పచ్చెనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, పసుపు ఇవన్నీ ఒకదాంతో ఒకటి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు ఎప్పుడు కూడా సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ వేస్తే పచ్చడి పాడైపోద్ది. గల్లుప్పుని ఎండలో ఎండబెట్టి దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల కారం తీసుకుని దాంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతుల పొడి, తర్వాత ఉప్పు ఇవన్నీ వేసి మొక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా తాలింపు వేసుకున్న దానిని ఎప్పుడు కూడా వేడివేడిగా తాలింపు వేయకూడదండి. ఎందుకంటే అలా వేయడం వల్ల పచ్చడి పాడైపోద్ది. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడిలోకి తాలింపు అంతా వేసి దానికి మళ్ళీ కలిపి సాల్ట్ సరి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఎల్లుల్లిపాయలు కూడా వేసి మరొకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఒకటి తీసుకుని దాంట్లో పచ్చడిని అంతా వేసి స్టోర్ చేసుకోవడమే. దాన్ని 3 రోజుల తర్వాత మళ్ళీ తీసి ఉప్పు సరి చేసుకుని దానిని 1 సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి.